విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, ఘటన పైన ఆయన విచారం వ్యక్తం చేయడం జరిగింది, ఆయన ఆ బాధను వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం తప్పు జరిగింది కనుక క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన కూటమేని కాదు ఎవరికి ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ నుంచి కానీ చాలా మంది విశ్లేషణలు కూడా క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గతంలో లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడు అదేదో ఘోరం జరిగినప్పుడు జరిగిపోయినట్టుగా ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి చేపట్టారు కదా, ఇప్పుడు కేవలం క్షమాపణలు చెప్తే సరిపోతుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆయన. సో క్షమాపణలు చెప్పి ఆపేయలేదు కానీ స్ట్రాంగ్గా కౌంటర్ అయితే ఇచ్చారు కనుక ఇది కూటమి మధ్యన చిచ్చు పెడుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు అటు నుంచే వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? మా ఆడియో అన్మ్యూట్ చేయండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మాట ఏంటంటే, కూటమిలో కుంపట్లు ఈ కొత్త కొత్త మాటలన్నీ కూడా కూటమికి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నిన్నే మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కూటమి అధికారంలోకి వస్తుంది, కలిసే ఉంటదని చెప్పారు. కూటమికి ఎలాంటి కుంపట్లు ఏంటి బీట్లు అలాంటి కొత్త కొత్త ఏమి ఆడవు. ఈ వైసీపీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా అవేవి కూడా కూటమి ప్రభుత్వానికి అంటవని చెప్పి నేను తెలియజేస్తా. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, వైసీపీ వాళ్ళకైనా మీ మీడియా వాళ్ళకైనా కూటమి ఏర్పడింది ప్రజల్ని రక్షించడానికి. కూటమి ఏర్పడింది ఏ స్వార్థం లేకుండా కూటమి ఏర్పడింది, అలాగే ముందుకెళ్ళింది కూడా ప్రజల కోసమే. కాబట్టి ప్రజల కోసమే ఇంకా ముందుకెళ్తుంది, కలిసే ఉంటది అని చెప్పి నేను తెలియజేస్తున్నా జనసేన పార్టీ నుంచి. మీరు అడిగిన ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు, అలాగే చెప్పమని చెప్పారు. ఒక అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంకే గాని ఎవరైనా సరే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంఘటనల మీద ఏ రోజైనా క్షమాపణ చెప్పారా ప్రజల ముందుకు వచ్చి? ఈ తప్పు జరిగింది చాలా జరిగింది. ఈ సంఘటన జరగల, గుడి దగ్గర జరగలేదండి, కానీ చాలా దగ్గర జరిగినాయి. నేను చెప్తానమ్మా, అంతర్వేది శ్రీరాముడు తల్లడికి అయినప్పుడు డైవర్ట్ అవుతుంది శ్రీనివాస్ గారు, డైవర్ట్ అవుతుంది. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎవరు క్షమాపణలు చెప్పని డిమాండ్ చేయలేదు, క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయలేదు. ఆయన వచ్చి మాట్లాడారు, ఆయన వచ్చి మాట్లాడారు, తప్పు జరిగిందని 100% ఆయన ఒప్పుకున్నారు కాబట్టి టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేరుగా ఆయన్ని అడగడం జరిగింది. ఇప్పటికీ ఈవో కానీ జేఈఓ కానీ క్షమాపణలు చెప్పలేదు. టీటీడీ చైర్మన్ గారు కూడా ఏమన్నారు, ఆయన తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాల్సిందే కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా అన్నారు. ఇది లేనట్ట అన్నది కూడా కన్ఫ్యూజనే ఇప్పటికున్న. సో క్షమాపణలు చెప్పమని ఎవరు డిమాండ్ చేయలేదు. అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎలా ఉందంటే, రేపు ఏం జరిగినా ప్రతిదానికి సీఎంలు క్షమాపణలు చెప్తే సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అనుకోకుండా జరగడం చాలా బాధాకరం. దానికి తప్పు జరిగింది కాబట్టి సరిదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటది. సరిదిద్దుతారు, ఇంకోసారి జరగకుండా చూసుకుంటారు. గత 5 ఏళ్లలో చాలా తప్పిదాలు జరిగినాయి. ఏ రోజు ప్రజల ముందుకు వచ్చి వైసీపీ సీఎం గారు కానీ, మాజీ సీఎం గారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కానీ తప్పును ఒప్పుకోలేదు. ఈ తప్పు జరిగిందని చెప్పి ఎవరిని కూడా, కనీసం ఈ ఆఫీసర్లు ఎవరిని కూడా బదిలీ చేసిన పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. మీరు దాన్ని వదిలేసి ఇదొక్కటే దీన్ని పెద్ద చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చైర్మన్ గారు ఇలా అన్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు కదా తప్పు జరిగింది, జరగకుండా చూసుకుంటాము, ఈ తప్పు జరిగింది, మీరు క్షమాపణ చెప్పాలన్నారు. ఎంత మందికి ఆ ధైర్యం ఉంటది? మీరు దాని గురించి మాట్లాడాలి. అయితే అడక్క ముందే క్షమాపణ చెప్పడమే కదా గొప్ప విషయం. కూటమికే ఉందా నిజాయితీ? వైఎస్ఆర్సీపీకి ఉందా నిజాయితీ గత 5 ఏళ్లలో? అంటే గడిచిన 5 ఏళ్లలో తిరుపతిలో వైకుంఠ ద్వార తొక్కిసలాట ఘటనలు జరగలేదు. ఒకరు జరుగుంటే మీరు అన్నట్టుగా. శ్రీనివాస్ గారు ఒకటి చెప్పండి. శ్రీనివాస్ గారు, ఎక్కడ జరిగిందమ్మా?
రాముల వారి తల నరికేస్తారు కదండి. అది అప్పుడు ఆ రోజు తప్పు జరిగిందా? అదంతా స్క్రిప్ట్ ఏ ప్రకారంగా స్క్రిప్ట్? తల చేసినటువంటి నరికే స్క్రిప్టా? పరిస్థితులు తల అవన్నీ నరికే